అధిక ఇంధన సర్ ఛార్జులు ఎయిర్ లైన్స్ ద్వారా వెనక్కి తీసుకోబడ్డాయి మరియు ఇది గరిష్ట వ్యాపార సీజన్కు ముందు సరైన సమయంలో వస్తుంది. దుబాయ్, యుఏఈ వ్యాపారాలు మరియు వినియోగదారులు దేశంలోకి మరియు వెలుపలికి సరుకులను పంపడానికి ఇటీవలి ఇంధన ధరల తగ్గుదలని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎమిరేట్స్ స్కైకార్గో ధరలు తగ్గుముఖం పట్టడం కొనసాగించినట్లయితే దాని ఇంధన సర్ ఛార్జ్ను తగ్గిస్తుంది. కార్గో ఆపరేటర్, ఇతర విమానయాన సంస్థల వలె, ఇంధన సర్ ఛార్జ్ సూచిక ప్రకారం దాని ఇంధన సర్ ఛార్జ్ని సర్దుబాటు చేస్తుంది. 5 కీలక స్పాట్ మార్కెట్లలో విమాన ఇంధన సగటు ధరపై ఆధారపడిన ఇండెక్స్ 216 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం, ఫ్రైట్ ఆపరేటర్ స్వల్ప, దూర మార్గాలకు ఇంధన సర్ ఛార్జ్గా కిలోకు 39 సెంట్లు, దిర్హామ్ 1.43, మధ్యస్థ ప్రయాణాలకు 65 సెంట్లు, దిర్హామ్ 2.4, మరియు సుదూర ప్రయాణానికి 91 సెంట్లు, దిర్హామ్ 3.34 వసూలు చేస్తున్నారు. ఇండెక్స్ తదుపరి 2 వారాల పాటు 200 కంటే తక్కువగా ఉంటే, ఇంధన సర్ ఛార్జ్ క్రింది విధంగా ఉంటుంది: స్వల్ప, దూర మార్గాలకు కిలోకు 36 సెంట్లు 9, ఢ 1.32, మధ్యస్థ ప్రయాణానికి 60 సెంట్లు, ఢ 2.20, మరియు 84 సెంట్లు, ఢ 3.1, సుదూర ప్రయాణానికి. ఎతిహాద్ ఎయిర్ వేస్ తన ఇంధన సర్ ఛార్జులో తగ్గింపును ధృవీకరించింది, ఎటువంటి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. ఇతర విమానయాన సంస్థల మాదిరిగానే, ఎతిహాద్ ఇంధన సర్ ఛార్జ్తో అధిక ఇంధన ధరను పాక్షికంగా ఆఫ్సెట్ చేసింది మరియు ఇటీవల ఈ ఛార్జీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది, అని ఒక ప్రతినిధి చెప్పారు. ముడి చమురు బ్యారెల్కు దాదాపు $100 ఉండడంతో ఇంధన ధరలకు అనుగుణంగా ఎయిర్ కార్గో ధరలు ఇటీవలి వారాల్లో పడిపోయాయి. ఇంధన సర్ ఛార్జ్ ప్రభావం చూపిన వెంటనే, మేము వాణిజ్య మార్గాలను తనిఖీ చేస్తాము మరియు వెంటనే మా కస్టమర్లకు తెలియజేస్తాము, తద్వారా వారు ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు, అని ఏటీఎస్ ట్రావెల్స్ కార్గో విభాగం అధిపతి మీర్ షబ్బీర్ అలీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజీ డెలివరీ సంస్థ యునైటెడ్ పార్సెల్ సర్వీస్, యూపీఎస్, జూలైలో 40% ఉన్న ఇంధన సర్ ఛార్జ్ను ఆగస్టులో 33%కి తగ్గించింది. ఈ రేటు ఇప్పుడు పూర్తి నెలలో స్థిరంగా ఉంది, అంటే విషయాలు కొద్దిగా మెరుగుపడుతున్నాయి, అని స్టోర్ 2 డోర్ కార్గో సీఈఓ కెన్నెత్ డిసౌజా అన్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ వివాదానికి ముందు సర్ ఛార్జ్ కేవలం 19% మాత్రమే ఉన్నందున అభివృద్ధికి చాలా ఎక్కువ స్థలం ఉంది. వ్యక్తిగత కార్గో విషయానికి వస్తే, ప్రజలు అదనపు చెల్లింపులను నివారించడానికి అనవసరమైన వస్తువులను తీసుకోవడం లేదు, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. పునర్నిర్మాణం. క్లయింట్లకు కొన్ని ఖర్చు పరిమితులు ఉన్నందున సంస్థలు తమ షిప్పింగ్ పద్ధతులను పునర్నిర్మించుకున్నాయి, అని అలీ చెప్పారు. వారు నిరంతరం విమానయాన సంస్థలు మరియు షిప్పర్లతో రేట్లను చర్చిస్తున్నారు, వస్తువుల కదలికను పూర్తిగా తిరిగి మూల్యాంకనం చేయాలి. ప్రస్తుత స్థూల పరిస్థితులు ఉన్నప్పటికీ, 2022 అన్ని రకాల సరుకు రవాణా ఆపరేటర్లకు బంపర్ ఇయర్ కావచ్చు, ముఖ్యంగా ఫిఫా వరల్డ్ కప్ రాబోతోంది. రాబోయే నెలల్లో ముడి చమురు ఎక్కడ ఉంటుందనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. బ్రోకరేజీలు మరియు పరిశోధనా సంస్థలు విస్తృత ఆర్థిక పరిస్థితులను బట్టి 2022 చివరి నాటికి సరుకు $65 మరియు $115 మధ్య ఎక్కడైనా ఉండవచ్చని అంచనా వేసింది. ఆశాజనక, కొంత పెద్ద పెరుగుదల ఉంటే తప్ప ఇది తగ్గుతూనే ఉంటుంది, అని డిసౌజా అన్నారు. మీరు కూడా ఇష్టపడవచ్చు. ఈజిప్టులో తల్లిదండ్రుల మరణంతో 9వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. యుఏఈ, ఆదాయ అవసరాలు లేని క్రెడిట్ కార్డులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. క్రెడిట్ కార్డులు పోషకుల 1965 నుండి 1990 మధ్య జన్మించారా? టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ $7,500 $7,59 నెలకు యాస్టరిస్క్ కోడ్ పొందండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పొందండి. పోషకుల కువైట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మరో 12 మంది ప్రవాసులు అరెస్ట్. ప్రాజెక్ట్ అగోరా ద్వారా విమానయానం నుండి మరిన్ని. దుబాయ్ యొక్క ఎమిరేట్స్ ఈ వేసవిలో 10 మిలియన్ల మంది ప్రయాణీకులను ప్రయాణించింది. గల్ఫ్ ఎయిర్ లైన్స్ నియామకాలను వేగవంతం చేస్తున్నందున పైలట్లను ఉత్తమంగా ఉంచుతారు. ఎమిరేట్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ కోడ్షేర్ ఒప్పందాన్ని ప్రకటించవచ్చు. ప్రత్యేక నివేదిక. $1,100 కోట్ల మనీలా విమానాశ్రయానికి బుర్జ్ ఖలీఫా బిల్డర్ ఒప్పందంలో ఉంది. ట్రెండింగ్. అదానీ ప్రపంచంలోనే 3వ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. కస్తూరి తల్లి అతనిని సందర్శించినప్పుడు గ్యారేజ్ లో పడుకుంటుంది.
ఎమిరేట్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ కోడ్షేర్ ఒప్పందాన్ని ప్రకటించవచ్చు. ఇంధన సర్ ఛార్జులు తగ్గడంతో యుఏఈ వ్యాపారాలు క్యాష్గా మారతాయి. నవీకరణ. ఇరాక్లో అశాంతి, బాగ్దాద్కు ఎమిరేట్స్ విమానాలను నిలిపివేసింది. అబుదాబిలోని మనీ సర్వీసెస్ సంస్థ 1.32 మిలియన్ దిర్హాంల జరిమానా విధించింది. తాజా దోపిడీ కేసు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టు సమన్లు. 16 నిమిషాల క్రితం ఇజ్రాయిలీలు పురాతన ఏనుగు యొక్క పెద్ద దంతాన్ని తవ్వారు. 21 నిమిషాల క్రితం డాటర్ షవర్మా జాయింట్ను షట్ డౌన్ చేయకుండా కాపాడుతుంది. 30 నిమిషాల క్రితం లీవ్ గోల్ఫ్ ఈవెంట్ కోసం 48 మంది ఆటగాళ్ల ఎంట్రీ జాబితా ప్రచురించబడింది. 32 నిమిషాల క్రితం యుఏఈ, ఎమిరాటీ పాఠశాల విద్యార్థులకు కందురా తప్పనిసరి కాదు. 33 నిమిషాల క్రితం పైకి తిరిగి వెళ్ళు. కాపీరైట్ అల్ నిస్ర్ పబ్లిషింగ్ LLC 2022. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. ఈ వెబ్సైట్ మీ కంప్యూటర్లో కుక్కీలను నిల్వ చేస్తుంది. ఈ కుక్కీలు మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు మీకు మరింత వ్యక్తిగతీకరించిన సేవను అందించడానికి ఉపయోగించబడతాయి. మీ మీద ప్రస్తుత స్థూల పరిస్థితులు ఉన్నప్పటికీ, 2022 అన్ని రకాల సరుకు రవాణా ఆపరేటర్లకు బంపర్ ఇయర్ కావచ్చు, ముఖ్యంగా ఫిఫా వరల్డ్ కప్ రాబోతోంది. రాబోయే నెలల్లో ముడి చమురు ఎక్కడ ఉంటుందనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. బ్రోకరేజీలు మరియు పరిశోధనా సంస్థలు విస్తృత ఆర్థిక పరిస్థితులను బట్టి 2022 చివరి నాటికి సరుకు $65 మరియు $115 మధ్య ఎక్కడైనా ఉండవచ్చని అంచనా వేసింది. ఆశాజనక, కొంత పెద్ద పెరుగుదల ఉంటే తప్ప ఇది తగ్గుతూనే ఉంటుంది అని డిసౌజా అన్నారు. వేసవి నెలల్లో 11,000 మంది ప్రయాణికులు ఎమిరేట్స్ హోమ్ చెక్ ఇన్ సేవలను ఉపయోగించుకున్నారు. చిత్రం క్రెడిట్. ఎమిరేట్స్, దుబాయ్. ప్రపంచంలోనే అతిపెద్ద సుదూర విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఈ వేసవిలో దాదాపు 35,000 విమానాల్లో 10 మిలియన్లకు పైగా ప్రయాణికులను తీసుకువెళ్లినట్లు తెలిపింది. దుబాయ్కి చెందిన క్యారియర్ ప్రస్తుతం దాని పాండమిక్ సామర్థ్యంలో 74%తో పనిచేస్తోంది మరియు సంవత్సరాంతానికి దానిని 80%కి పెంచాలని యోచిస్తోంది. ఎయిర్ లైన్ తన తాజా ఆన్ బోర్డ్ ఉత్పత్తులతో 120 విమానాలను సన్నద్ధం చేయడానికి $200 కోట్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ను నవంబర్లో ప్రారంభిస్తోంది. ప్రయాణ డిమాండ్ యొక్క బలమైన రాబడిని ఊహించిన తరువాత, ఎమిరేట్స్ తన విమానాశ్రయ భాగస్వాములతో కలిసి షెడ్యూల్ ప్రకారం పనిచేయడానికి, ప్రయాణ అంతరాయాలను తగ్గించడానికి మరియు వేసవిలో ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను చూడటానికి వారి ప్రణాళికాబద్ధమైన సెలవులు మరియు పర్యటనలకు కస్టమర్లను తీసుకువెళ్ళింది అని చెప్పారు. ఒక ప్రకటనలో క్యారియర్ ఎయిర్ లైన్ బిజీగా ఉన్న కాలంలో కస్టమర్ డిమాండ్ను అందించడానికి కార్యకలాపాలను పెంచింది, లండన్ స్టాన్స్టెడ్కు రోజువారీ సేవలను పునరుద్ధరిస్తుంది మరియు యూరప్, ఆసియా మరియు మధ్యప్రాచ్యంలోని ప్రసిద్ధ మార్గాల్లోని 33 నగరాలకు అలాగే సీషెల్స్ వంటి హాలిడే స్పాట్లకు విమానాలను పెంచింది. మాల్దీవులు, మెక్సికో మరియు మయామి. జూన్లో, ఎమిరేట్స్ టెల్ అవీవ్ను తన గ్లోబల్ నెట్వర్క్కు జోడించింది మరియు జూలైలో హీత్రో వద్ద సామర్థ్య కోత వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు సేవలందించేందుకు లండన్ గాట్విక్కు 3వ రోజువారీ విమానాన్ని జోడించింది. ఎయిర్ బస్ A380, ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య జెట్, దాని నెట్వర్క్ చుట్టూ ఉన్న 30 నగరాల్లో అధిక కస్టమర్ డిమాండ్ను అందించడానికి కూడా మోహరించింది. గ్రౌండ్లో, ఎయిర్ లైన్ తిరిగి ప్రారంభించబడింది మరియు దాని నెట్వర్క్లోని ప్రధాన విమానాశ్రయాలలో 25 ప్రత్యేక లాంజ్లతో సహా 32 సిగ్నేచర్ ఎమిరేట్స్ లాంజ్లను నిర్వహిస్తోంది. ఎయిర్ లైన్ దాని ట్రేడ్ మార్క్ కాంప్లిమెంటరీ చౌఫర్ డ్రైవ్ ఎయిర్పోర్ట్ బదిలీలను కూడా దాదాపు అన్ని నగరాల్లోని మొదటి మరియు బిజినెస్